హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన లేడీ 2 రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి దీంతో తెలుగు హిందీ అనే లాంగ్వేజ్తో ఏం పని లేదు సినిమా చూడడానికి. నువ్వు ఏ లాంగ్వేజ్లో చూసినా కూడా సినిమా అర్థమైపోతుంది భయ్య. నిజంగా ఇలాంటి సినిమాని నేను 3 రోజుల నుంచి ఎందుకు మిస్ అయిపోయాను అనేసి నేను చాలా బాధపడ్డాను భయ్య సినిమాని చూడకుండా. కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకోవచ్చు, లేడీ 1 కంటే లేడీ 2 సూపర్ ఉంది భయ్య, అసలు మామూలుగా లేదు. అయితే లేడీ 1 స్టోరీ కూడా మనందరికీ తెలిసిందే. అయితే వాళ్ళ ఇంటి మీద రేపురా అని చెప్పేసి ఒక అమ్మాయి ఆత్మ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు, అంటే ఆ ఆత్మ నుంచి తప్పించుకోవడానికి, ఆ దయ్యం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు తలుపుల మీద రేపురా అని రాయడము, ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాని నుంచినే మనకు సెకండ్ పార్ట్ కూడా చూపించడం అయితే జరుగుతుంది భయ్య. అక్కడ ఎండు నుంచినే అసలు నిజంగా భారీగా ఉంది భయ్య సినిమా. ఇలాంటి సినిమాని కన్నా మిస్ అయితే మాత్రం మనంత వేస్ట్గా ఎవరు ఉండరేమో అన్నంత ఫీల్ అయిపోతాను. నేనైతే అలానే అనుకుంటున్నాను భయ్య. నిజంగా సూపర్ ఉంది సినిమా. ఇంకా మెయిన్ వచ్చేసి హర్రర్ అండ్ కామెడీ భయ్య. అసలు కామెడీ కూడా ఒక రేంజ్లో ఉంటుంది, హర్రర్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. 2 ప్లస్ అయితే ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాల్లో ఇది కూడా ఒకటని చెప్పచ్చు. ఇంకా హర్రర్ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమా గురించి అసలు మామూలుగా ఉండదు భయ్య. మనం సీట్లో అసలు కొన్ని సీన్లలో అయితే కళ్ళు మూసుకుంటాము, అంటే భయపడి కళ్ళు మూసుకుంటాము, లేదంటే కొందరైతే బయటికి వెళ్ళిపోయారు. నిజంగా ఇది మాత్రం చాలామందికి జరిగే ఉంటుంది. ఎందుకంటే సినిమా ఆ రేంజ్లో ఉంది, అంత భయంకరంగా ఉంది భయ్య. ఇంకా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య అసలు ప్లస్ పాయింట్ అంటే మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే. ఎందుకంటే ఆ హర్రర్ని చూపించేటప్పుడు మనకు ఏ రకమైన గూస్ బంప్స్, ఏ రకమైన భయం రావాలో, ఎలాంటి సీన్లలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడాలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే అలా పడింది. కాబట్టి అది చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా శ్రద్ధ యాక్టింగ్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు భయ్య. ఓవరాల్గా సినిమా ఒక రేంజ్లో ఉంది భయ్య. మీరు మాత్రం ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి, ఎందుకంటే మిస్ అవ్వకండి. మిస్ అయితే మాత్రం చాలా అంటే బాధపడతారు, అయ్యో ఇలాంటి సినిమాను మిస్ అయ్యానని చెప్పేసి.